ఒకప్పుడు మేము తిరుపతిలో మేము చిన్న వయసులో స్కూల్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు అభినయ్ అన్న ఒక డిప్యూటీ మేయర్గా ఉండి ఎంత అభివృద్ధి చేసి చూపించాడో, తండ్రికి తగ్గ తనయుడిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు 2005లో, నేను చాలా చిన్నపిల్లవాడిని, అప్పట్లో ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారు. ఆయన ఎవ్వరు చేయలేని పనుల్ని చేసి చూపించాడు. తిరుపతిలో 20 to 15 yearsగా చాలామంది నాయకులు పెండింగ్ పెట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్స్ని అమల్లోకి తెచ్చి చేసి చూపించాడు. అభివృద్ధి అంటే అభినయ్ అన్న అంటే అభివృద్ధి. అది ఎలా తెలిసిందంటే ఈరోజు కూడా మాకు ఒక ఉదాహరణ దొరికింది. ఏంటంటే మేము ఒక బస్సులో వచ్చాం. ఆయన నెల్లూరు నుంచి తిరుపతికి 20 yearsగా ఒక డ్రైవర్ అంట, ఆర్టీసీ డ్రైవర్. అన్న ఏమన్నా నీకు రూట్ తెలీదా, రూట్ చెప్పండి అంటున్నారు. ఏమన్నా రూట్ తెలియదు, ముందులాగా లేదు తమ్ముడు, ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంది తిరుపతి అనేసి అన్నాడు. ఎందుకన్నా అనేసి అంటే చాలా కొత్తగా అన్న ఈ రోడ్లంతా డెవలప్ చేసింది మా అభినయ్ అన్నే, సో అందుకనే ఇంతమంది మిగతా పార్టీల్లో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కాకుండా హార్ట్ఫుల్గా వస్తున్నారు. ఇంత దూరమైన ఎండలైనా ఏదైనా వచ్చి ఇంత దూరమైన వచ్చి మా నాయకుడి కోసం సభని విజయవంతంగా చేయాలని యూత్ అంతా కృషి చేసి విజయవంతంగా నడిపించాలని ఇంత దూరం వచ్చాం. రాబోయే రోజుల్లో జగన్ కి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటది? రావచ్చు ఒక 90 అంటే మొత్తానికి గెలుచారంటారు, మ్యాజిక్ ఫిగర్ దాటుద్ది. అయితే ఇప్పుడు ఈ పింఛన్లు ఆపినారు కదా ఒక 2-3 రోజులు, ఎందువల్ల? ఎందుకంటే సానుభూతి ఓట్లు పెరిగిపోతాయి కానీ. సానుభూతి ఓట్లు పెరుగుతాయనా? ఇదంతా ఎవరి వల్ల? అది చంద్రబాబు నాయుడు వల్ల. అంతే. ఇప్పుడు బాగా ఇబ్బంది పడి ఉంటారు కదా అయితే ముసలాళ్ళంతా. పడినారు. నువ్వు తీసుకున్నావు లేదా? తీసుకున్నారు. ఈ 2-3 రోజుల తర్వాత యాడికి పోయి తెచ్చుకున్నావా? సచివాలయంకి వెళ్ళినావా? ఇంకా ఇచ్చినారు కదా. ఇంక ఈ 2 నెలలు అయితే మీకు తప్పదు ఈ తిప్పలు. ఇప్పుడు వరకు ఎట్ట జరిగింది? మొత్తం టైం టు టైం తెచ్చి ఇచ్చినారా? మీరు పోయి తెచ్చుకుంటే బాగుందా, మీకు వచ్చి ఇస్తే బాగుందా? ఇస్తేనే బాగుంది. తలుపు తట్టిస్తున్నారా? ఎప్పుడు ఉదయాన్నే తెల్లారు వస్తున్నారా? 5 గంటలకు వస్తుంది. పండగ పూటైనా అదంతే ఇబ్బంది లేకుండా జరిగింది ఇప్పుడు దాకా. రాబోయే రోజులు ఏ పార్టీ గెలిస్తే మేలంటావు? మొత్తానికి ఏ పార్టీ గెలిచి ఈ పార్టీ తలుపు తట్టే ఉండే కదా అడతావా? వైఎస్ తలుపు తట్టే ఉండే కదా అడతావా?